ఇప్పుడు ఈ 2 రోజులు బట్టి చూస్తుంటే రాజధాని రైతులపై దాడులు, రాజధాని రైతులకి సపోర్ట్ చేసిన పేర్ని నాని గారిపై కేసులు కూడా పెట్టారు. ఏ విధంగా చూడబోతున్నారు? ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎలా తయారైందంటే, రాజధాని కడతాం, అమరావతి రాజధాని కడతాం అని చెప్పేసి 2014 నుంచి 2019 మధ్యలో వేల ఎకరాల భూసేకరణ చేశారు. చేసిన రాజధాని కట్టారా అంటే రాజధాని కట్టల, రైతులను మోసం చేశారు. మళ్ళా అధికారంలోకి వచ్చారు, మాకు మంచి చేస్తారని చెప్పేసి రైతులు నమ్మి మళ్ళా గెలిపిస్తే అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. మళ్ళా రైతుల్ని పూర్తిగా మోసం చేశారు. ఈరోజు రైతులు వచ్చేసి స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు గడప తొక్కారు. చంద్రబాబు మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నాడు, మా భూములు లాక్కున్నాడు, మమ్మల్ని ఇబ్బంది చేస్తూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు మీరే మాకు న్యాయం చేయాలని చెప్పేసి రైతులు అడగటం వల్ల సిఆర్డిఏ కమిటీ వేసి పేర్ని నాని గారితో పాటు కొంతమందిని కమిటీ వేసి ఆ రైతుల దగ్గర పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎట్లయినా సరే వాళ్ళ పచ్చఫాపయ కుట్ర బయటపడిందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది గుండాల్ని, టీడీపీ గుండాల్ని అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళే దాడి చేయించారు. మీరు చూసిన విజువల్స్ చాలా పెద్ద పెద్ద రాళ్ళు, కోడిగుడ్లు, టమాటాలు వేసి ఒక రకంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని చంపటానికి ప్రయత్నం చేశారు. ఈరోజు ఎలా ఉందంటే చంద్రబాబు ఒక విషయం తెలుసుకోవాలి. చంద్రబాబు గారు సీఎంగా ఉన్నాడు. నీ సీఎం సీటు తక్షణమే నీ కొడుకు ఇమ్మంటే, లోకేష్కి ఇమ్మంటే నువ్వు ఎంత బాధపడతావు? లేదా పవన్ కళ్యాణ్ వచ్చి నిన్ను గెలిపించింది నేనే, ఇప్పటిదాకా నువ్వు సీఎం చేసావు, ఇక్కడి నుంచి నేను చేస్తా సగం సీఎం అని చెప్పేసి అని చెబితే నువ్వు ఎంత బాధపడతావో నువ్వు అర్థం చేసుకో విషయాన్ని. ఈరోజు రైతులు కూడా తన పొలాలు వాళ్ళు ఇచ్చి మీకు వాళ్ళకి న్యాయం జరగకపోతే వాళ్ళు కూడా అలాగే బాధపడతారు సంగతి మీరు తెలుసుకోవాలి. మీరు అనుకున్నారు అధికారం ఉంది, మీరే దాడి చేస్తారు, అధికారం ఉంది మీరే కొడతారు, అధికారం ఉంది పోలీసులు రెచ్చగొడతారు. పర్లేదు, ఏం ఇబ్బంది లేదు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 2029 అనేది ఒకటి ఉంది, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది. మీరు ఏదైతే చేశారో, ఎన్ని కుట్రలు చేశారో ఖచ్చితంగా ప్రతి ఒక్కదానికి మీకు గుణపాఠం ప్రజలు నేర్పిస్తారు తెలియపరుస్తూ ఉన్నా.